ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో మామూలుగా ఇది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతమైంది. విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది అల్పశ్రేణిగా మారుతుందా ఇంకోటి ఇటువంటివన్నీ ఉన్నాయి. ఏదైనా మిత్రులారా, ఈ సమయంలో రాజకీయాలు ఎట్లా రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఛానల్స్లో వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏడాది పొడవుగా జరపాల్సిన వర్ధంతులు, జయంతులు, తలుచుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల చేస్తుంది. ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక సినీ నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుపుతున్నాడని చెప్పడానికి పంపించారు. చూస్తే ఆ జాబితా అధికారికమైంది. అందులో గొర్రెడ అప్పారావు లేదు, కందుకూరి వీరేశలింగం గారు లేరు, గుర్రం జాషువా లేరు. నిజంగా నాట్ జస్ట్ సర్ప్రైజ్, షాక్డ్. అంటే ఒకనాటికి తెలుగునాట జరుపుకునే మహనీయుల పేర్లలో గురజాడ అప్పారావు గారు, కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అంటే ఆశ్చర్యం. అది ఎవరు ఊహించగలరు. వాస్తవంగా అందులో రాష్ట్ర విభజన జరిగి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనము ఇవన్నీ చాలా మాటలు వింటున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అది కేవలం మిస్సింగ్గా లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగిందని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందు కడిగి వెనకబడితే వెనకనే చెప్పిన గురజాడ అప్పారావు గారి భావజాలం ఉంది. ఆయనకేం భావజాలం లేదు. అప్పుడు ఈ పార్టీలు లేవు, ఈ మనుషులు లేనివే లేవు. పాపం ఇంకా స్వాతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పుంజుకోని కాలంలోనే ఆయన అది రాశాడు. వెనక చూపిన కార్యమేమో అని. అంటే సనాతనం అంటే దాని అర్థం ఇప్పుడు నేను మళ్ళీ పవర్ స్టార్ ఇక్కడే పెరిగిన పవర్ స్టార్ ఆయన జగదంబ జంక్షన్ అవన్నీ నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ గురజాడ అప్పారావు గారిని విస్మరించడం అనేది చాలా బాధాకరమే కదా, చాలా అత్యంతరకరం. అప్రజాస్వామి రచనలు సాహిత్యాన్ని కూడా ఒక విధంగా దానికి ఏదో డిమాండ్ అండ్ సప్లై లాగా చూడడం లాగా లేదా ఎవరికి అనుకూలంగా చూడడం తప్ప సాహిత్యానికి కూడా ప్రోత్సాహం బాగా కొరవడుతున్నది. లైబ్రరీ సెస్ తీసుకోవడమే కానీ జమ చేయటము లేదు, గ్రంథాలయ శుల్కాలు. కాబట్టి మళ్ళీ అక్కడ కూడా మనం ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం 1000 పుస్తకాలతో ఎంతో మందిని విజ్ఞానం అవుతుంది. కాబట్టి గ్రంథాలయాల ఉద్యమానికి కూడా సాహితీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ అంశాన్ని సంస్కర్త కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు గారు కూడా గౌరవించిన సంస్కర్త. వాడుక భాష విషయంలో విభేదించినప్పటికీ కూడా వీరేశలింగం గారు గొప్ప సంస్కర్త అన్నారు. గొప్పవాళ్ళని అలా ఉంటారు. వీరేశలింగం గారు వాడుక భాష విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిన ఆయన గురజాడ మార్గానికి వెళ్ళారు. గురజాడ అప్పారావు గారు వీరేశలింగం గారు వాడుక భాషలో బలపరచకపోయినా సంఘ సంస్కర్తగా ఆయన పాత్రను బలపరిచారు. ఈ వాస్తవిక చారిత్రక దృష్టి లేకుండా మహనీయులను, సంస్కర్తలను, వైతాళికులను పేరు పెట్టుకున్న వాళ్ళు, వైతాళికులు అంటే మేల్కొల్పిన వాళ్ళు, ఒక జాతిని మేల్కొల్పిన వైతాళికులు మర్చిపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒక తేడా నేను దృష్టికి తేవాలనుకుంటుంది. సనాతన, అధునాతన వీళ్ళ ఆధునిక ఆంధ్ర చైతన్యాన్ని మేల్కొల్పినటువంటి వాళ్ళు, ఉత్తేజపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి దీని మీద ఇప్పటికి కూడా నేను మాట్లాడే 10-15 రోజులు అయితే అయినా కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాధానం అని చాలా మంది పెద్దలు మాట్లాడారు, మా సాహిత్యరావుతో మాట్లాడింది, రాజకీయ పక్షాలు కొన్ని అభినయకరమైనవి మాట్లాడారు. మామూలు చాలా మంది అందరినీ మించి అసలు ఈ మాట వినగానే నిజమా గురజాడ పేరు లేదు ఆయన. దిస్ ఈస్ ది ఆప్షన్. అంటే మన బిర్యావడ ఏ పేపర్ అనేది వదిలేయండి, అధికారులు జాగ్రత్త. నేను తెలుగు ఇమాజిన్, ఎందుకంటే గురజాడ ఇంగ్లీష్ కూడా రాశాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇంకోటి మిత్రులారా, ఆయన వాడుక భాషకు ఆ ఉద్యమానికి పునాది వేసింది ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించిన అసమ్మతి పత్రంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే ఈ ఘటమే ఒక శ్రీశ్రీ, ఒక గురజాడ, గిడుగులో అయితే తెలుగు భాష లేదు. ఇప్పుడు వైపున భాషా విధానం గురించి సాగుతున్న రకరకాల వివాదాలు, సంస్కృతంలో ఏవం వార్త ఎవరు చదివినారో తెలియదు. ఇప్పుడు సంస్కృతం ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు తెలుగు భాష వైతాళికను, సంఘ సంస్కృతను మనం ఎందుకు విస్మరిస్తున్నాము? వీళ్ళని తలుచుకుంటే అక్కడ ఢిల్లీలో పాలిస్తున్నటువంటి
సనాతన దొరలకు వాళ్ళకి ఇక్కడ ప్రతినిధులుగా మరింత బాగా చెప్తున్న వాళ్ళకు కోపం వస్తుందనే భావం ఏముందో తెలియదు. ఎందుకు చేసినా సరే తెలుగు జాతి మటుకు దీన్ని ఊహించదు, సహించదు, క్షమించదు. తప్పకుండా ఈ జాబితాను మళ్ళీ పరిశీలించి పునః పరిశీలించి సవరించి వాళ్ళను కూడా పెట్టి తీరాలి. మూడోది ఒక్క మహిళ కూడా లేదండి. కాస్త మొల్ల ఉమ్మరి కవయిత్రి మొల్ల, రామాయణ కవయిత్రి మొల్ల తప్ప ఆమె కూడా నిజానికి కింది వర్గాల నుంచి వచ్చి రాసినటువంటి వ్యక్తి. ఆమె కూడా పునర్వికాసంలో భాగంగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు సాహిత్య చరిత్ర చెప్పను, కానీ ఎప్పుడెప్పుడైతే సమాజంలో కొత్త భావాలు వచ్చాయో అప్పుడంతా కూడా బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని అనుమానపడినట్టుగా కొత్త శక్తులు, కొత్త వాళ్ళు రాయడం మనం చూస్తాం. ఆ విధంగా మొల్ల రామాయణం రాయడం గొప్ప సంచలనం. మొల్లను పెట్టాడు, సంతోషం. మొల్లను పెట్టినందుకు ఏమీ అభ్యంతరం లేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పగలగొట్టినప్పుడు కూడా నేను రాశాను, శ్రీశ్రీ విగ్రహాన్ని ఎందుకు గాయపరిచారు, మొల్లను ఎందుకు చేశారు, మొల్ల మీద అపారమైన. కానీ ఆధునిక తెలుగు మహిళ ఒక్కరు కూడా లేరా? ఆధునిక తెలుగు మహిళ చరిత్రను పునర్లేఖిస్తుంది అనేది గురజాడ వాక్యం మనం ఎప్పుడు చెప్పుకుంటాం. గురజాడ లేడు, ఆధునిక తెలుగు మహిళ కూడా లేదు. చాలా అభ్యంతరకరమైన విషయం. మహిళలు కూడా ఎవరిని మీరు పెడతారు, పెట్టండి. ఎంపిక చేస్తే ఉండకపోరు. మొదటి కథ రాసిన వాళ్ళు ఉన్నారు. గురజాడ కంటే ముందు రాశారు బండారత్మ, దాదాపు వాళ్ళని తలుచుకోవడానికి ఏంటంటే మనమేం వాళ్ళకి ఇప్పుడు మెచ్చి మేకతోలు తప్పట్లేదు. వాళ్ళేమి ఇప్పుడు లేరు. వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మనకి ఎంత ముందుకు పోవాలని చెప్పడానికి వీళ్ళు ఎందుకు ఎంత అంటే ఏం జరగబోతుందంటే సనాతనాన్ని మీరు పునరుద్ధరించుకోవాలనే క్రమంలో అధునాతనాన్ని కనుక విస్మరిస్తే, ఆధునిక కాలాన్ని కనుక మనం విస్మరిస్తే మన జాతి పదండి ముందుకు అన్నటువంటి పెద్దవాళ్ళని మనం మర్చిపోతే ఏమాత్రం కూడా లేదు. కాబట్టి తప్పకుండా ఇది విశాఖలో ప్రత్యేకించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మహనీయులందరికీ తెలుగు జాతి పునర్వికాసానికి పునాదులు పడిన అంకురార్పణ జరిగిన గంట ఇది. నేను అందుకే అప్పుడప్పుడు ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర అంటే ఉత్తమం చాలా మంది పుట్టారు. ఇంకా చాలా మంది చాలా రకాల వాళ్ళు పుట్టవచ్చు. కానీ మొదటి దశలో పునర్వికాసానికి బీజాలు వేసింది ఇది మొదటి విషయం. ఇక్కడికి వచ్చాక నేను ఈ 2 రోజుల్లో పత్రికలు చూస్తుంటే ఎక్కువగా ఆశ్చర్యకరమైన విషయం, విద్యా వైజ్ఞానిక రంగాల్లో జాతికి ఊపిరిలేదినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం జరుగుతుంటే ఎక్కడ కట్టమంది రామలింగారెడ్డి దగ్గర నుంచి తెలుగు విమర్శకు పునాది పోసాడు. ముసలమ్మ మరణము, తర్వాత కవిత్వ తత్వ విచారము రాయడం ద్వారా కట్టమంది అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలా కొనసాగుతుంది. రాజకీయ వివాదాలు తగదాలు పక్కన పెట్టారు. కానీ 100 ఏళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తలుచుకోవడం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, విద్యావేత్తలకు కానీ, సాంస్కృతిక రంగానికి కానీ గొప్ప విషయం ఏముంటుంది? విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలకు బహుమతి ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం. వేమన మీద చేసినటువంటి వాడికి చేసింది అది. శ్రీశ్రీగా మార్చినటువంటి అబ్బూరి రామకృష్ణరావు పనిచేసినటువంటిది అది. తెలుగు జాతి ఎప్పుడు మహోన్నతంగా గౌరవించే సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళకి ఇంకా అంతకంటే ఏముంది? ఇంకా వేరే దానికి రావడానికి మన ప్రభుత్వాధినేతలకు కానీ, కనీసం ప్రభుత్వ ప్రతినిధులకు కానీ లేకపోగా ఆయన వచ్చి అదే ఇంకా ఉంది. ఫుడ్ మీద కావాలని మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆయన మధుమూర్తి గారు వచ్చిన తక్కువ కాదు. కానీ మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఆ సమయంలో ఇక్కడే ఉండి ఒక్కసారి అదే సమయంలో ఆ ఏఎంసీ అది ప్రారంభిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వకళా ప్రాంగణం, విశ్వకళా ప్రాంగణం అని పేరు పెట్టుకున్నామే, విశ్వకళా ప్రాంగణాన్ని ఒక్కసారి సందర్శించి పరామర్శించి ఉంటే ఎంత బాగుండేది. విశాఖపట్నంలో మనం ఎవరికి ఎక్కడ భూములు ఇవ్వాలి, ఉన్న విశాఖ ఉక్కును తీసుకెళ్ళి ఎవరికి కట్టబెట్టాలి, ఏదైనా నిన్న ఏర్పడిన కంపెనీ ఏదైనా ఉంటే దానికి ఏ విధంగా మనం చాలా తక్కువ ధరకు భూములు ఇవ్వాలి, ఈ విషయంలో చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం ఆంధ్ర విశ్వకళా పరిషత్తు శతవార్షికోత్సవాలను సగౌరవంగా సగర్వంగా జరుపుకోవడానికి ఇవ్వకపోవడం నిజంగా అది రాజకీయంగా ఏ కోణంలో చూసినా కానీ చాలా అభ్యంతరకరమైంది. నేను చూశాను ఉస్మానియా విశ్వవిద్యాలయం కూలింగ్ కాదు కానీ శతవార్షికోత్సవాలు రాష్ట్రపతి వచ్చి కూడా ముగింపు అంటారేమో నాకు తెలియదు. కానీ ప్రారంభం
అంత ముఖ్యమైనది కదా, ఒక స్ఫూర్తి నింపిన తర్వాత కదా అన్ని చోట్ల పెట్టుకుంటారు. ఇంకా ఏ విశ్వవిద్యాలయం అయినా దీని తర్వాతే కదా వచ్చింది. కాబట్టి ఇది కూడా చాలా ఈ రంగం పట్ల చూపుతున్నటువంటి ఒక అసలు ఏమనంటే విద్యా ప్రైవేటీకరణ అయిపోయింది. ట్రంప్ అనేవాడు అసలు విశ్వవిద్యాలయాలు మూసేశాను. ఉదాహరణ చెప్పాలంటే మన పిల్లలందరినీ ఇక్కడ సరిగ్గా లేదని పంపిస్తే అక్కడి నుంచి నేను పంపించేస్తున్నాను, అసలు ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అసలు నిధులే కొత్త ఇలా నడుస్తుంది. అంటే పాలకుల ఆలోచన ధోరణికి ఈ విద్యారంగం పట్ల చూపుతున్నటువంటి ఈ అలక్ష్యానికి ఎక్కడో ఒక కారణము సంబంధము లింకు ఉందేమో అనిపిస్తుంది. ఇది మటుకు మంచిది కాదు. ఇప్పటికైనా ఒక సమున్నత స్థాయిలో ఎట్లాగా అమరావతిని రెండోసారి ప్రారంభిస్తున్నట్టే ఆంధ్ర విశ్వవిద్యాలయ శతవార్షికోత్సవాన్ని కూడా కొంచెం రెండో బిగినింగ్ ద్వితీయ ప్రారంభం అంటాడు శ్రీశ్రీ, అట్లా ద్వితీయ ప్రారంభం చేసి దానికి తగిన సముచితమైన B15 అంటాం కదా, అలా చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడో మిత్రులారా, నిన్ననే విజయవాడలో గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమం, గ్రంథాలయాలు ఇప్పుడు నేను ఇంకా చెప్పా కదా, ఇలా భూములు వెతికి మరీ ఇస్తున్నాం. కానీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని పడగొట్టినటువంటి జిల్లా విశాఖపట్నం. అటువంటి అంశాలు ప్రభుత్వాలు మారుతున్నా వాళ్ళకి అది వ్యాపారంలా కనబడుతుంది తప్ప ప్రజల అవసరంగా అది కనబడటం. కొన్ని అంశాలని సాయంత్రం అవును రచయితలు రచనకారులు అందరూ పాల్గొంటారు. మీలో కూడా అభినవేశం ఉన్నవాళ్ళు, అభిరుచి ఉన్నవాళ్ళు ఏం చేసుకుని సాయంత్రానికి వచ్చి పాల్గొని ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తే మొత్తం ఉత్తరాంధ్రలో కవుల్ని రచయితల్ని అనేక వేదికల్లో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కదిలించి సాహిత్య ఉద్యమాన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నానికి చిన్న తొలిడుగా సాయంత్రం చేసిన కావాలి. విషయాల్లో రాజధానిని పునరుద్ధరిస్తున్నారు. అనేక అంశాల్లో మళ్ళీ విధ్వంసాన్ని మేము తీసుకొస్తున్నాము, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు. ఇలాంటి సమయంలో సాంస్కృతిక రంగంలో కూడా ప్రభుత్వం వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేసింది జయంతులు, వర్ధంతులు, మహనీయులవి ఏం జరపాలి. ఆ జాబితా చూస్తే కనుక తెలుగు జాతి వైతాళికులైన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామూర్తి పేరు లేవు. ఈ ముగ్గురు లేకుండా అసలు ఆధునికమైన తెలుగు జాతే లేదు. ఒకవైపున సనాతన ధర్మాన్ని తీసుకురావాలి, సనాతనత్వాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్న వాళ్ళు ఆధునికత నేర్పించినటువంటి మహనీయులను అక్షరాభ్యాసం చేయించారు. వీళ్ళు ఎవరో పండితులు, ఛాందసులు వాళ్ళ భాష గ్రాంధికంలోనే రాయాలి అని అంటున్నప్పుడు కాదు, ప్రజల భాషలో రాయాలి, నాది ప్రజల భాష, ఎవరిని సంతోషపెట్టడానికి దాన్ని వదులుకోనని చెప్పినటువంటి మహనీయుడు గురజాడ అప్పారావు. అటువంటి గురజాడను, కందుకూరిని, గిడుగును తలుచుకోకుండా అసలు తెలుగు జాతి ఎలా ఇది తయారు చేశారు. ప్రభుత్వానికి చాలామంది సలహాదారులు ఉన్నారంటారు, చాలామంది మేధావులు, వ్యూహకర్తలు, మీడియా సలహాదారులు ఇంత ఉన్నారు. మరి ఎందుకు ఇంత చిన్న విషయం అందరూ గజయితగాళ్ళు కానీ ఈతింది గజం కూడా లేదని ఎందుకు దీన్ని మిస్ అయ్యారో తప్పించారో నాకు తెలియదు. వెంటనే చక్కదిద్దుకొని ఈ మహనీయులతో కొత్త జాబితాను ప్రకటించడం, అంతేకాకుండా వీళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి, ముందుకు తీసుకుపోవడానికి, యువతకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. రెండవది, తెలుగు జాతి అక్షరీకరణ విజ్ఞాన బోధనలో అగ్రభాగాన్ని నిలబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి కూడా దానికి హాజరు కాలేకపోవడం అనేది నిజంగా విచారం కలిగిస్తుంది. ఆ స్థాయిలో మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా గొప్ప ఉత్సవంగా ప్రారంభించాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది నడక అక్షరాభ్యాసం తెలుగు జాతికి చేయించిన ఆధునిక కాలంలో. కాబట్టి విశ్వవిద్యాలయం ఎంతోమంది, శ్రీశ్రీ అక్కడే పుట్టాడు, అబ్బూరు రామకృష్ణ గారు, గురజాడ అప్పారావు గారు వాడుక భాష కోసం అసమ్మతి పత్రం కూడా మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. చివరిది, చిన్న చిన్న మీడియా సంస్థలను ఈ వార్త తప్పు, ఆ వార్త తప్పు, ఇదేదో వేరే ఉద్దేశంతో రాసేది, ఎవరన్నా దురుద్దేశంతో తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య చట్టపరంగా తీసుకోవచ్చు. కానీ ఒక ఒత్తిడికి మీడియాలను గురి చేయడము, స్థానికంగా వచ్చేటటువంటి వాళ్ళు, యూట్యూబర్లు, వీళ్ళందరూ కూడా ఉక్కిరి బిక్కిరైపోయి ఒక భయోత్పాతానికి గురయ్యే పరిస్థితి మటుకు మంచిది కాదు. మీడియా స్వేచ్ఛను, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.